అందరికీ నమస్తే. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం ఇప్పుడు మనం చేయబోతున్న ఇంటర్వ్యూ ఎవరిదంటే వైజాగ్ సత్య గారిని. ఎందుకు వైజాగ్ సత్య గారితో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే, ప్రస్తుతం మనం చూస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి ఏదైతే టాపిక్ ట్రెండింగ్ అవుతుందో, ఇష్యూ ఏదైతే జరిగిందో దీని గురించి వైజాగ్ సత్య గారు వాట్సాప్లో నానా రకాలుగా, అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, తన ఒపీనియన్ కూడా తను పెట్టాడు. బట్ ఆ ఒపీనియన్స్ కొంతమందికి రైట్ అనిపిస్తాయి, కొంతమందికి రాంగ్ అనిపిస్తాయి. సో దీని గురించి ఒకసారి వైజాగ్ సత్య గారితో మాట్లాడదామని చెప్పేసి సో ఇంటర్వ్యూ అనమాట. సో నమస్తే సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే. సో మీరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మీరు స్టేటస్ పెట్టినారు. ఆ స్టేటస్ కూడా చాలా అగెనిస్ట్గా ఉంది. ఇప్పుడు దీని గురించి నేను ఒక స్ట్రేట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీకేమైనా మత పిచ్చి, కుల పిచ్చి ఇలాంటి గజ్జి ఏమైనా ఉందా? మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు. మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మానవ జాతి మనందరిది. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఏంటంటే హిందువులే ఆయన్ని చంపేశారని బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. సో ఆ క్రమంలోనే నేను ఆ స్టేటస్ పెట్టాను అనమాట, వాట్సాప్లో పెట్టాను. అంటే టెంపరీ, నాట్ పర్మనెంట్. అంటే హిందూస్ మీద చెప్తున్నారు అని చెప్పి ఎలిగేషన్స్ చేస్తున్నారు. మీరు ఆ స్టేటస్ నేను హిందూ, జై శ్రీరామ్. ఓకే, మీరు హిందూ కాబట్టి మాకు అందరూ హిందూ లేదు, క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, యాజ్ ఎ మీడియా మేము కనుక్కునేది, లైక్ మేము చేసేది మాకు అందరూ ఈక్వల్. మీరు మీరు జై శ్రీరామ్ అంటున్నారు. నేను శ్రీరామనవమి రోజు శ్రీరాముని టెంపుల్కి వెళ్తాను, క్రిస్మస్ రోజు చర్చ్కి వెళ్తాను, మసీద్ రోజు మొన్న నేనే మసీద్ అంటే రంజాన్ రోజు మసీద్ మక్కా మసీద్ కూడా వెళ్ళొచ్చాను. అన్ని మతాలు నేను గౌరవిస్తాను. ఇప్పుడు మూడు మతాలని, అన్ని మతాలని మీరు గౌరవిస్తున్నప్పుడు మీకు ఒక క్లారిటీ లేకుండా వాట్సాప్ లో కానీ మీ సోషల్ మీడియా వాటిలో మీరు పెట్టిన స్టేటస్లు మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తున్నాయి? అంటే హిందూస్ మీద వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి మీరు పెట్టాను అని చెప్పేసి మీరు అంటున్నారు, జై శ్రీరామ్ అంటారు, ఓకే. కానీ అటువైపు కూడా అంటే రెండు వైపులో మీరు క్లారిటీ తెలుసుకోవాలి కదా. సో మీరు ఏ క్లారిటీతోని ఆ స్టేటస్ పెట్టారు? ఏముంది, అక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు కదా. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి. యాక్చువల్గా ఈ ప్రవీణ్ అనే పాస్టర్ చాలా మేధావి. గతంలో ఆయన స్పీచ్లు నేను చాలా విన్నాను. కాకపోతే ఆయన అన్ని మతాలను కూడా దూషిస్తారు, అల్లాని తిడతారు, మా హిందూ దేవుళ్ళు తిడతారు. అదైతే నాకు నచ్చలేదు. ఆయన అయితే వెల్ ఎడ్యుకేటెడ్, MBA చేసిండు, లా చదివిండు. హీస్ ఫ్రమ్ కడప, రాయలసీమ. చాలా బిజినెస్లు చేసాడు, అన్నీ అయినాయి. అయిన తర్వాత ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అయితే వాళ్ళ దేవుడి కోసం చెప్పుకోవాలి, వాళ్ళ వాక్యం ప్రజలకు వెళ్ళేటట్టు చేసుకోవాలి. కానీ ఆయన ఏంటంటే అల్లాని దూషించడం, హిందూ దేవుడిని దూషించడం చేసేవారు. అదైతే నాకు నచ్చలేదు. సో ఐఎమ్ ఎగ్నెస్ట్ హిమ్. అది. రెండోది ఏంటంటే ఆయన కోదాడలో ఒక వైన్ షాప్కి వెళ్ళి 350 రూపీస్ ఫోన్పే చేసి మద్యం తీసుకున్నట్టు వచ్చేసి CCTV ఫుటేజ్. అది అయిపోయినాక మళ్ళీ విజయవాడలో, ఏలూరులో అన్నీ వచ్చినాయి. తర్వాత ఆయన కూడాను ఒక బుల్లెట్ మీద వెళ్ళాడు. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడట ఆయన, తిరుమలగిరిలో. ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళే క్రమంలో ఆయన 2-3 దగ్గర ఆగి మద్యం సేవించాడు. ఆ మత్తులో రోడ్డు పక్కనే డివైడర్ మీద కూర్చున్నారు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు కూడా ఆయన ప్రశ్నించారు. అవన్నీ వీడియోస్ వస్తున్నాయి కదా. వీడియోస్ వస్తున్నాయి కాబట్టి అవన్నీ బేస్ చేసుకొని నేను చెప్పాను. నేను కూడా తప్పుగేం రాయలేదు. ఈయన ఇట్లా మద్యం మత్తులో దేనికో డివైడర్ గుద్దేసినట్టున్నాడు, చనిపోయాడు. కానీ ఇది మా హిందువుల మీద వాళ్ళు చెప్తున్నారు. హిందువులు అసలు పట్టించుకోరు ఇలాంటి విషయాలు ఏవి కూడా, ఒకటి పట్టించుకోరు. ఇప్పుడు మీరు మాట్లాడిన టాపిక్ లో హిందూస్ మీద ఇట్లా అంటున్నాడు, హిందూస్ ని తిట్టడం కానీ ముస్లిమ్స్ ని తిట్టడం కానీ నాకు నచ్చలేదు అన్నారు. కాకపోతే హిందూస్ మాత్రం ఎవరి జోలికి వెళ్ళరు అని చెప్పేసి అన్నారు. నేను దేనికి వత్తాసు పలకట్లేను, ఆల్రెడీ ముందే చెప్పాను నాకు 3 ఈక్వల్ అని చెప్పేసి. సో హిందూస్లో చూసుకుంటే హిందూస్లో కూడా రాధా మనోహర్ దాస్ కానీ మిగతా వాళ్ళు కానీ కర్ణాకర్ కానీ ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా క్రిస్టియన్స్ గురించి, ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో, హిందూస్లో 3 మతాలలో నుంచి కొంతమంది వాళ్ళ అన్ని మతాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో మనం దేన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3 మతాల నుంచి తలా 3 అనుకోండి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి అన్నిటి గురించి. అలాంటప్పుడు హిందూస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు. అండ్ సెకండ్ థింగ్, తాగేసి చనిపోయాడు, ప్రూఫ్లు బయటకు వచ్చాయి కదా, చూడలేదా మీరు అంటున్నారు.
ఇప్పుడు మీరు హిందూస్ పైన తను మాట్లాడాడు ప్రవీణ్ గారు, అందుకు నేను పెట్టాను అన్నారు. సో హిందూస్ గురించి చేశారో చేయలేదో సెకండరీ. నేను కూడా హిందూసే చేశారా నేను అన్నాను, ఎందుకంటే దేనికైనా ఒక ప్రూఫ్ కావాలి. ఇప్పుడు ఒకవేళ చేసినా కానీ ప్రూఫ్ లేదు కాబట్టి నాట్ వర్తబుల్. కాకపోతే ఇప్పుడు మీరు అనుకున్నట్లయితే హిందూస్ ని అన్నాడు నో, సో అందుకనే ప్రూఫ్ అయింది కదా. ఇప్పుడు హిందూస్ ని ఎలా అన్నారో మీరు కూడా ఇప్పుడు క్రైస్తవులను బ్లేమ్ చేస్తున్నట్టే కదా. ప్రవీణ్ గారు తాగారు అంటే అంటే మిగతా పాస్టర్లు అందరూ తాగుబోతులని ఒక ముద్ర వేస్తున్నట్టే కదా. లేదు, అందరి కోసం నేను మాట్లాడలేదు, ఓన్లీ ఆయన కోసమే నేను మాట్లాడినా. ప్రవీణ్ కోసం పాస్టర్లు అందరినీ నేను అనడం, నేను ముందే చెప్పాను, నేను క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తానని. ఓన్లీ ప్రవీణ్ గారి కోసమే నేను మాట్లాడినా, అందరి పాస్టర్ల కోసము క్రైస్తవుల కోసం అయితే నేను మాట్లాడలేదు. నాకు అది నమ్మబుద్ధి అయ్యింది అనమాట. ఎందుకంటే అవన్నీ సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి. ఆయన వైన్ షాప్కి వెళ్ళడము, మద్యం బాటిల్ తీసుకోవడము, ఫోన్ పేలు చేయడము, తర్వాత ఆయన డివైడర్ మీద పక్కన కూర్చోవడము, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడి ఇక్కడ ఎందుకు కూర్చున్నాము, అసలు ఈ లైట్ ఉంటుంది కదా హెడ్ లైట్, అది ఎందుకు పగిలింది, ఎందుకు ఏలబడింది, అవన్నీ ఆయన దానికి ఏదో రియాక్ట్ అవుతుంది. అవన్నీ వీడియో చూసినాకే నేను అన్నాను, నేను మద్యం మత్తులో చనిపోయాడు అని అన్నాను. కానీ ఐఎమ్ నాట్ అగైన్స్ట్ క్రిస్టియన్స్, ఐ బిలీవ్ ఇన్ జీసస్ 100%. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఆయన తాగిండు ప్రూఫ్ లో వచ్చినాయి అని మీరు అంటారు. ఆయనది ఎక్కడ కూడా మాస్క్ లేకుండా ఇప్పుడు 3 hours ఒక దగ్గర రెస్ట్ తీసుకున్నారు, మేము చెప్పాము ఆ లైట్ ఇలా కట్టారు అని చెప్పేసి అన్నారు. అక్కడ 3 hours రెస్ట్ తీసుకున్నారు అని చెప్పేసి అన్నారు. ఒక మనిషి బేసిక్ గా ఆల్రెడీ మీరు ఎడ్యుకేటెడ్, MBA కంప్లీటెడ్ కాబట్టి మీరు యాంటీగా ఒకటి పెట్టారు కాబట్టి నేను మీతో డిస్కషన్ చేస్తున్నాను. 3 hours లో ఒక మనిషి ముక్కుకి మొత్తం మూతికి ఇలా వేసేసుకొని హెల్మెట్ పెట్టుకొని ఒక ఊపిరాడకుండా అలా ఎంతసేపు ఉంటారు రెస్ట్ తీసుకొని? ఒక రెస్ట్ తీసుకునే టైంలో కానీ వాటర్ తాగే టైంలో కానీ మాస్క్ తీయకుండా అయితే తాగలేరు, తినలేరు కదా. సో అక్కడ అవి రాని ఫుటేజెస్ ఇవి ఎలా వచ్చాయి, అవి మీరు ఎలా నమ్ముతున్నారు యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా? ఎడ్యుకేటెడ్ అవని నాన్ ఎడ్యుకేటెడ్ అవని వీడియోస్ చూసినాక ఎవరికైనా ఒక నాలెడ్జ్ వస్తుంది. ఈ సోషల్ మీడియాలోనే చాలా వీడియోస్ ఆయన ఎక్కడ ఫోన్ పే ఆయన నెంబర్ నుంచి వెళ్ళినట్టు కూడా ఉంది. ఇప్పుడు ఈయన ఫోన్ పే చేసినప్పుడు ఈయన నెంబర్ నుంచి వీళ్ళకి ఫోన్ పే ఎంత పోయింది, లేదంటే ఆయన ఫోన్ లో కానీ పాస్టర్ ఫోన్ లో కానీ వీళ్ళ ఫోన్ లో కానీ ఇక్కడ ఓనర్ ఎవరైతే ఉన్నారో లైక్ వైన్ షాప్ ఓనర్ వీళ్ళిద్దరు ఫోన్ పే చెక్ చేసినప్పుడు అది మనకి రిలీజ్ చేస్తే అక్కడ క్లారిటీ అనేది వస్తుంది. బట్ అక్కడ ఫోన్ పేది ఎక్కడ రిలీజ్ చేయాలి? ఒక సెన్సిటివ్ టాపిక్, ఒకటి నిజంగా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ అనేవన్నీ ఏవి ఇక్కడ ప్రూఫ్లు కనిపించట్లేవు. జస్ట్ ఒక పర్సన్ ని మాస్క్ లో ఉన్న పర్సన్ ని మాత్రమే చూపిస్తున్నారు. అండ్ హైదరాబాద్ టు రాజమండ్రి కదా జర్నీ, హైదరాబాద్ టు రాజమండ్రి బేసిక్ ఎంత సోయోడైనా సరే ఆలోచించండి. హైదరాబాద్ టు రాజమండ్రి జర్నీ చేస్తున్నప్పుడు పద్దాక దిగుతూ సరే తాగిందే అనుకుందాం ఎంత తాగాలనుకున్నా కానీ ఒకసారి ఒక దగ్గర దిగుతారు, ఒకసారి తాగేస్తారు, బండి ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు తాగిండు అనుకుంటే. బట్ ప్రతి మూమెంట్ లో దిగేసి తాకుంటూ ఎవరు వెళ్ళరు కదా. బేసిక్ సెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి, అరే మనం డ్రైవింగ్ లో ఉంటాము, రాజమండ్రి వెళ్ళాలి అంత లాంగ్, సో మనం ఎన్నిసార్లు తాగుకుంటూ వెళ్తే అసలే లైట్ లేదు అని చెప్పేసి. బట్ అంత మనం చూసాము పాస్టర్ గారిని, ఆయన కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఓనర్. యా, బట్ ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి బేసిక్ కదా. థింక్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అయితే తాగకూడదని ఏమైనా రూల్ ఉందా? తాగినా కానీ అంటే అలవాటు ఉండకూడదని ఏమైనా రూల్ ఉందా? MBA చేసాడు ఆయన, లా చేసాడు, తాగకూడదని ఏమైనా రూల్ ఉందా? తాగొద్దు అని నేను లేదు, ఏమంటున్నా ఆయన తాగలేదు బట్ తాగిందే అనుకుందాం మన పర్పస్ లో. అదే హైదరాబాద్ టు రాజమండ్రి జర్నీ చేస్తున్న పర్సన్ ఒకవేళ తాగే అలవాటు ఉన్నా కానీ ఒక దగ్గర తాగేసి వెళ్ళిపోతారు. కానీ 2-3 సార్లు వైన్ షాప్ కి వెళ్ళి 2-3 సార్లు చేసే జర్నీ మొత్తం తాకుంటే ఎలా వెళ్తారు? 2 సార్లు తాగినట్టు వచ్చే వీడియోస్. ఓకే, ఇక్కడ తెలంగాణలో కోదాడ, మళ్ళీ ఆంధ్రాలో ఐ థింక్ సేలూరు అనుకుంటా వచ్చింది రిపోర్ట్. మీకు ఫేస్ కనిపించింది ఎక్కడైనా? ఫేస్ కనిపించింది, వీడియో వచ్చింది కదా ఆయన డబ్బులు ఇట్లా ప్లే చేస్తున్నట్టు అంతా కూడా. దాన్ని ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, అది డూపులు పెట్టి చేపించారు అంటున్నారు. ఎవరికి అంత అవసరం ఉంది ఆయన డూపులు పెట్టి చేసినంత? 100% క్రిస్టియన్స్ ఏమంటున్నారంటే వేరే వాళ్ళని తీసుకొచ్చారు, అసలు డ్రెస్సింగ్ కూడా కలవట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు, ఫేస్ కూడా మ్యాచింగ్ లేదు, వేరే వాళ్ళని తీసుకొచ్చారు అని చెప్పేసి క్రిస్టియన్స్ అంటున్నారు. సో మీరేమంటారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాలి. ఇప్పుడు చనిపోయిన 1 week 8 days అయింది, ఇంతవరకు రాలేదు. ఎందుకు క్రిస్టియన్స్ అడిగేది కూడా అదే కదా, రావాలి. వచ్చినాక అన్ని రంగులు కూడా బయటపడతాయి. నా నమ్మకం ఏంటంటే ఆయన తాగి ఏదో డివైడర్ గుద్దేశాడు, ఆ క్రమంలోనే ఆయన చనిపోయినా నేనైతే నమ్ముతున్నాను. నేను క్రిస్టియన్స్ అందరి గురించి నేను ఏం పెట్టలేదు స్టేటస్, ఓన్లీ ఆయన కోసమే పెట్టినా. నేను ఆయన తాగి వెళ్ళాడు,
అందుకోసమే దేనికి గుద్దేశాడు చనిపోయాడు అని పెట్టాను, అంతకుమించి నేనేం పెట్టలేదు. ఓకే ఓకే డన్. క్రైస్తవులందరికీ కానీ పోనీ నాకు కానీ ఏముందంటే ఇక్కడ ఒక ఇష్యూ క్రియేట్ అవుద్ది దేశవ్యాప్తంగా, ఎందుకంటే మన సౌత్ ఇండియాలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ అనేది క్రియేట్ అవ్వలేదు, నార్త్ ఇండియాలో జరిగినాయి మనకు కూడా తెలుసు. బట్ ఇది అనేది ఒక సంచలనంగా మారుతుంది, వాళ్ళని వీళ్ళని తన్నుకోవడం ఇలాంటి పెద్ద ఇష్యూ అవుతుంది, మొత్తం ఇలా అవుద్ది అని చెప్పేసి దాన్ని ఏమైనా కప్పిపుచ్చుతున్నారా అని చెప్పేసి మాత్రమే క్రిస్టియన్స్కి ఒకటి ఉంది. బట్ మీరేమంటున్నారు క్లారిటీగా అది ఏది ఎడిటింగ్ కాదు, ఏది కాదు, అది ప్రవీణ్ పాస్టర్ గారే అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇంకా కొన్ని క్లారిటీస్ రాంది, ఎలా డిసైడ్ అవుతారు మీరు? మీరు చెప్పింది కరెక్టే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేటు అనేది దురదృష్టకరం. వచ్చిస్తే అసలు ఇదేమి ఉండదు, అసలు మీరు నాకు ఇంటర్వ్యూకి వెళ్ళరు, కూర్చోబెట్టరు. కాకపోతే మన ఇండియాలో మీకు అన్ని తెలుసు, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఆ కేసుని బయట తీయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది, 20-30 సంవత్సరాలు పట్టింది. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆయన ఎవరు చంపాడో తెలవడానికి కూడా చాలా టైం పట్టింది. ఇలా డిలే అవుతుంది అనమాట మన ఇండియాలో. ఆ డిలే అవ్వడం నిజంగా దురదృష్టకరం. నేను కూడా ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావాలి, ఆయన ఫ్యామిలీకి కూడాను. ఇక్కడ ఆయన మన ఆంధ్ర వ్యక్తి కాబట్టి అక్కడ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్గా. ఇక్కడ వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఆయనకి ఎగ్నిస్ట్ గా, నా ఫ్యామిలీకి కాదు, క్రిస్టియన్స్ 100% కాదు. నా పోస్ట్ మీరు ఒకసారి చూడండి, ఆయన తాగాడు, డివైడర్కి వెళ్ళి గుద్దేశాడు, చనిపోయాడు, ఎవరి మీద ఏ మతం మీద వేసిస్తున్నారని నేను క్లియర్ గా రాసిన. ఆయన అయితే ఎవరు చంపలేదండి, అది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఆయన ఎవరు చంపలేదు, ఆయన ఎంజాయ్ చేస్తూ డ్రింక్ తాగుతూ వెళ్ళి ఏ డివైడర్ గుద్దేసి చనిపోయాడు. వీడియోస్ చూసి మాట్లాడుతున్నారు, వీడియోస్ క్లియర్ అని చెప్పేసి క్లారిటీ అది నిజం అని చెప్పేసి మీరు ఎలా డిసైడ్ అవుతారండి? వీడియోస్ నేను ఫేస్ చూసాను, ఆయన వైన్ షాప్ దగ్గరికి వెళ్ళడము, మద్యం తీసుకోవడము, అవన్నీ వచ్చాయి కదా వీడియోస్ లో. మళ్ళీ తర్వాత ఆయన ఒక డివైడర్ మీద కూర్చొని ఒక ట్రాఫిక్ ఎస్ఐతో మాట్లాడడము, అవన్నీ చూసాను నేను. ఎవరు తీసారంట ఫోటోస్? ఇప్పుడు అది హైవే కదమ్మా, హైదరాబాద్ టు రాజమండ్రి అంటే కంప్లీట్ అది హైవే రోడ్ల మీద ఎవ్రీవేర్ ఉన్నాయి, CCTV కెమెరాస్ ఉన్నాయి. అంటే CCTV కెమెరాలను ఆధార్ తీసుకుని ఫుటేజ్ తీసారు. చనిపోయిన నెక్స్ట్ డే రాని ప్రూఫ్ లో చనిపోయిన 4-5 days కి వచ్చినాయి అంటే వెంటనే రావు. అదే చెప్తున్నాను కదా, ఇండియాలో కొంచెం డిలే అనేది ఉందని. ఇండియాలో కొంచెం డిలే అవుతుంటాయి, ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి, నేను పాస్టర్స్ వీడియోస్ అన్ని చూస్తాను కాబట్టి. నేను కేఏపాల్ గారిని అందరినీ కలుస్తుంటాను, పెద్ద వాళ్ళందరినీ కూడా. నాకు కూడా గౌరవం ఉంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ దేవుడి వాక్యాన్ని అందరికి చేరవేస్తుంది కాబట్టి వాళ్ళంటే నాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఏంటి మనం లేవని ఖచ్చితంగా విశ్వసిస్తాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ వీడియోస్ కూడా నేను చూశాను. ఇంత ముందు ఆయన వీడియోస్ చాలా మంది తెలియపోవచ్చు ప్రవీణ్ పగడాలంటే, నాకు తెలుసు ఆయన హిస్టరీ అంతా తెలుసు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడు కదా. కనుక నేను ఆయన వీడియోస్ అది డూప్లికేట్ కాదని నేను నమ్మి ఆ పోస్ట్ పెట్టాను. అది క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగా కాదు. ఆయన ఇట్లా మందు తాగి యాక్సిడెంట్ చనిపోయాడు, బాధాకరమే. కానీ ఎందుకు మిగతా మతాల మీద ఎందుకు వేస్తున్నారు? రాష్ట్రంలో మతాలు అన్ని ఫ్రెండ్లీగా ఉండడం మీకు ఇష్టం లేదని పోస్ట్ అయితే పెట్టాను. పోస్ట్ అంటే అది ఫేస్బుక్ లో కాదు, యూట్యూబ్ లో కాదు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టాటస్ లో పెట్టిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. సో ఓకే అండి, ఒపీనియన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ ఎన్ని ఒపీనియన్స్ ఉన్నప్పటికైనాను ఫైనల్ జడ్జ్మెంట్ అనేది కొన్ని మనకి రావాల్సిన రిపోర్ట్స్ ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ కానీ అవన్నీ వచ్చినాక సో ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి అని చెప్పేసి మనకు కూడా అర్థమవుతుంది. సో అప్పటి వరకు ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని చెప్పేసి మనం కూడా డిసైడ్ చేయలేము. సో చూద్దాం. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.